అందరికీ నమస్కారం. అందాల సీమ కోనసీమలో మనం ఉన్నాం. విద్యారంగానికి తలమానికమైనటువంటి ఈ ప్రదేశంలో మదర్ తెరిస్సా అనేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చేత ఆ పేరుతో ఏర్పడబడినటువంటి ఈ విద్యా సంస్థ ఇవాళ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు ఒక స్వర్ణయుగంలా స్వర్ణ భావనలతో ఉన్నటువంటి నర్సింగ్కి ఇది ఒక మంచి తలమానికమైనటువంటి విద్యా సంస్థ. ఇవాళ మనం చూస్తే జర్మనీ లాంటి చోట ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు నర్సింగ్లో నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. కనుక ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మంచి విద్యా సంస్థకు చేరబోయే వారికి ఇది ఒక చిరునామాగా భావిస్తున్నాం. కనుక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల్ని నర్సింగ్లో జాయిన్ చేయాలన్నా ఇవాళ మనం గమనిస్తే జర్మనీలో ఏదైతే విద్య ఉందో దాన్ని ఇవాళ ఇదే ఎడ్యుకేషన్ దాంట్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే దానికి ఒక తలమానికంగా వ్యవస్థకు రూపొందించబడింది కాబట్టి. కనుక మీ ఏదైతే పిల్లలు ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో అటు రాయలసీమ నుంచి కానివ్వండి, ఇటు కోస్తా నుంచి కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ విద్యా సంస్థలో జాయిన్ చేయండి. మీ పిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వండి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. అందాల సీమ కోనసీమ అంటారు. ఈ కోనసీమ కేరళను తలపిస్తుందని, ఇక్కడ చాలా వాతావరణం బాగుంటుందని భావిస్తుంటారు. అలాంటి చోట ఒక అందమైన పేరు, ఇష్టమైన పేరు మదర్ తెరిస్సా పేరుతో మీరు నర్సింగ్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. మీరు మదర్ తెరిస్సా అనే విద్యా సంస్థ నర్సింగ్ కాలేజ్ మదర్ తెరిస్సా పెట్టడానికి గల కారణం ఏంటంటే? పేరు పెట్టడానికి మదర్ తెరిస్సా ఎక్కడో పుట్టి ఏదో దేశంలో పుట్టి మన దేశం వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఎంతో సేవ చేసింది మన దేశానికి. యాక్చువల్గా మా మదర్ పేరు పెడదాం అనుకున్నాను, కానీ అది మన వరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా మన ఇండియాలో గొప్ప సేవ చేసిన ఆవిడ పేరు పెడదామని, మదర్ తెరిస్సా పేరు పెడదామని డిసైడ్ అయ్యి ఆ పేరు పెట్టారు. పేరెంట్స్ ఎట్లా భావిస్తారంటే అండి, ఒక సంస్థలో వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళు అక్కడే చదువుతున్నప్పుడు అక్కడ విశాలమైన బిల్డింగ్స్ ఉండాలని, బిల్డింగ్స్లో వాళ్ళకి వెలుతురు గాలి ఉండాలని భావిస్తారు. మీరు ఎట్లాంటి బిల్డింగ్స్, ఏ సొసైటీ, ఎడ్యుకేషన్ సొసైటీ ఎవరితో ప్రారంభించారు? అసలు ఈ సొసైటీతో ఉన్న ఈ బిల్డింగ్స్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? మాదంతా ఓన్ బిల్డింగ్స్ అండి. మొత్తం ఓపెన్, మొత్తం గాలి వెళ్తుంది, కొబ్బరి చెట్ల మధ్య గాలి ఉంటుంది. ఇది సొసైటీ అంతా మా ఫాదర్ పేరు మీద కేఎన్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టాం. ఆయనకి సేవా దృక్పథం ఎక్కువ, మాకంత దృక్పథం లేకపోయినా కొంత కమర్షియల్ ఉంది ఇప్పుడైతే. ఆ విధంగా మేము ప్రతిదీ కాయగూరలు కూడా అన్ని మా చుట్టుపక్కల మా పొలంలో పండివి. అలాగే పాలు కూడా రైతుల దగ్గర మేము. అంటే పేరెంట్స్ చాలా మంది భయపడేది ఏంటంటే వాళ్ళ ఏదైతే ప్యాకెట్ పాలు ఉన్నాయో దానివల్ల పాపం వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది అనే భావన ఉంది సార్. మరి మీకు పాలు ఎక్కడి నుంచి? మాకు తెలిసిన రైతుల దగ్గర నుంచే మేము తీసేసుకుంటాం సార్. వాళ్ళు మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతారు. అన్నీ కూడా పాలే, బయట కొన్నాయి కాదు. అయితే మీ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు వీటితో పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ వాతావరణం అంటే ఈ పబ్లిక్ ఏదైతే ఉన్నారో ఇక్కడ చాలా మంచి కాలేజీ ఉందనే ఒక భావన వాళ్ళకు ఉందండి. అంచేత ఇక్కడ చదివే విద్యార్థులతో పాటు వాళ్ళని మీరు సమభావంతో చూడగలుగుతారా? ఎట్లా? అందరూ మొత్తం పేరెంట్స్ అందరూ నాతో టచ్లోనే ఉంటారండి. లోకల్గా జాయిన్ అయిన పిల్లలు పేరెంట్స్ కూడా వస్తుంటారు వారానికి ఒకసారి. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీకు జాయిన్ చేస్తామండి, మేము పిల్లల్ని జాయిన్ చేస్తామండి అని చెప్పి వెళ్తుంటారు. మంచి హ్యాపీగా ఉంటారు. అంటే లోకల్గా ఎక్కువ లోకల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసరికి సార్, అంటే ఇప్పుడు టోపీ పండుగ రకరకాల ఉంటాయండి కదా, అట్లాంటివి అన్ని మీ కాలేజీ అన్ని క్యాపింగ్ డే జరుగుతుంది, మొత్తం ఫ్రెషర్స్ డే, మొత్తం అన్నీ జరుగుతాయి. తర్వాత క్లినికల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మన ఈస్ట్ గోదావరిలో గవర్నమెంట్ హాస్పిటల్ మాకే. ఓకే, టైప్ ఉన్నాయి. రాజులు గవర్నమెంట్ హాస్పిటల్, అమలాపురం ఏరియా హాస్పిటల్, గన్నవరం ఏరియా హాస్పిటల్, ఈ 3.
కానీ ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ క్లినికల్ బాగా జరుగుతాయి. ఓకే. అందరూ ట్రైన్డ్ కదా మనం 15 days లోకల్ పిహెచ్సి కూడా పంపించాం. అంటే పిల్లలు ఎక్కడి నుంచి తర్ఫీదు అయ్యి హాస్పిటల్లో తర్ఫీదు పొందుతున్నారు. అవును. అంటే నర్సింగ్ చదివిన విద్యార్థులు సేవారంగానికి సేవారంగంలో కీలకమైన వ్యక్తులుగా భావించి మదర్ తెరిసా యొక్క స్ఫూర్తి వాళ్ళు ఉండాలనే భావన కలిగింది. అవునండి. తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ నర్సింగ్ కాలేజ్ మీ దగ్గర చదువుతున్నారంటారు? మాకు ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్. ఈ సంవత్సరం ప్రకాశం నుంచి కూడా యాడ్ అయ్యారు. అది అంటే మొత్తం ఇటు కోస్తా అటు రాయలసీమ కూడా చదువుతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి భిన్న ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి భిన్నమైనటువంటి ఆహార పద్ధతులు అలవాటు పడ్డ వాళ్ళకి మేడం ఎట్లాంటి ఫుడ్ మీరు వాళ్ళకి పెడుతున్నారు? హాస్టల్ విద్యార్థులు మీరు ఎట్లా చూస్తుంటారు? చాలా బాగా చూస్తాం సార్. పిల్లలంతా కూడా చాలా బాగుంటారు. మంచి ఫుడ్ పెడతాం, మంచిగా వండిస్తామండి. మాకు తెలిసిన వాళ్ళండి వంట కూడా. అంటే ప్రతి దేశ వంటప్పుడు మీరు నేను దగ్గరే ఉంటాను సార్. అన్నితో నాకు అవసరం అయితే నేను కూడా వండుతాను సార్ పిల్లలకి. నేను కూడా కర్రీస్ అప్పుడప్పుడు నేను కర్రీస్ చేస్తాను. అంటే వంట వారితో మీరు పూర్తిగా హాస్టల్ విషయంలో మీరు మమేకమై దగ్గర ఉంటారు. అంటే ఇప్పుడు చెప్తున్నట్టు సార్ చెప్పినట్టుగా ఎక్కడో శ్రీకాకుళం, ఎక్కడో విజయనగరం, అన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి తల్లిని దూరంగా ఉన్న తండ్రి దూరంగా ఉండే భావన ఉంటుంది కదండి. మీరు ఎట్లా వాళ్ళని సమన్వయం చేస్తుంటారు? నేను చెప్పిన ఆవిడ చెప్తారు. చెప్పండి, ఎవరు చెప్పిన బాగుంటారు సార్ పిల్లలు. అంటే మాకు ఇంట్లో ఉన్నట్టు ఉంటారు సార్. మా హౌస్ ఇదే, మీ హౌస్ ఇదే కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న ఫీలింగ్ ఉండదండి. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు సార్ పిల్లలంతా. అంటే ఇంకా వాళ్ళు పేరెంట్స్ని అంతా గుర్తు తెచ్చుకోరు సార్. అసలు పేరెంట్స్ కూడా ఎవరు ఫోన్ చేయరు కూడా. పిల్లలు ఇక్కడ ఉన్నంతసేపు ఏంటంటే మాకు అప్పచెప్పి వెళ్ళిపోయాం, మీరు ఉన్నారు కదా అంటారు పేరెంట్స్ అందరూ కూడా. మీరు ఉన్నారు, మాకు చాలా ధైర్యం అమ్మ అని చెప్పి అంటారు సార్ అందరూ కూడా. ఎవరు కూడా అంతలా పిల్లలు కూడా అలాగే ఉంటారు సార్ బాగా. ఇంక ఇల్లును మరిపించే స్థాయిలో మీ దగ్గర హాస్టల్ ఉంటుందండి. ఈవినింగ్ 4 అయితులకి డ్రెస్ మార్చుకొని వచ్చేస్తారు సార్ కిందకి. నేను మ్యాక్సిమం 90% ఊరు ఎక్కడికి వెళ్ళకపోతే దూరం వెళ్ళకపోతే నేను ఉంటాను. వచ్చి మా దగ్గర కొంతమంది మేడం దగ్గర, కొంతమంది వాళ్ళ బాధలు ఇవి అన్నీ ఆ టైంని బట్టి ఏదైనా తింటామన్నా వాళ్ళు ఉన్నాయి కూడా ఇంట్లో అలా తినేస్తారండి. అలాగా అదేం ఉండదు పిల్లలకి. నేను కూడా అలా చూస్తాను సార్. అంటే ఒక హాస్టల్ కాకుండా ఒక ఇంట్లో సార్. మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు మీ కాలేజీ పెట్టి. అవును. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా ఉందండి పిల్లల పరిస్థితి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా 100% రిజల్ట్. థర్డ్ ఇయర్కి వచ్చాం. ఓకే, థర్డ్ ఇయర్కి వచ్చారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 100% పాస్ పర్సంటేజ్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి రాబోయే కాలంలో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్కు సంబంధించినంత వరకు మీరు ఎట్లాంటి పరిణితి తీసుకుని వాళ్ళకి అవకాశం కల్పించడానికి ప్లాన్ చేస్తారు? ఆల్రెడీ మాట్లాడాం సార్. కార్పొరేట్ హాస్పిటల్లో కిమ్స్ ఒకటి సికింద్రాబాద్, ఇంకోటి రాజమండ్రి ఒకటి మాట్లాడాం, వైజాగ్ ఒకటి మాట్లాడాను మనకు తెలిసిన వాళ్ళ ద్వారా. అంటే మీరు రాబోయే కాలంలో ఈ కార్పొరేట్ వ్యవస్థతోటి మీరు టైఅప్ అయ్యి ఈ విద్యార్థులకి జాబ్ అనేది గ్యారెంటీ. అంటే ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి వాళ్ళ జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం కల్పించే బాధ్యత మాదే. అంటే వాళ్ళకి వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్ కూడా తెలంగాణ అయినప్పటికి కూడా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా అంటే మీ దగ్గర మదర్ తెరిసా చదివినటువంటి ప్రతి విద్యార్థి తనకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మీరు ప్లాన్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ మధ్యన ఇతర దేశాల్లో జర్మనీ, ఈ అమెరికా, ఈ దేశాల్లో ఈ నర్సింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. మంచి జాబులు 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజీతో. వాటికి కావాల్సిన కోచింగ్ కూడా 4th ఇయర్ నుంచే మేము స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇంగ్లీష్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ స్కిల్ డిపార్ట్మెంట్తో టచ్ అయ్యాం. వాళ్ళే వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పేటట్టుగా చేసి నేను అదొక 2 hours ప్రతిరోజు 4th ఇయర్ ఒత్తుల్లోకి కంప్లీట్ అయ్యే లోపల మేము ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇతర దేశంలో ఇక్కడ వాళ్ళ కరోనా తర్వాత ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నర్సింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 5 లక్షల జీతాలు ఇస్తున్నట్టుగా మనం విన్నామండి. అంటే వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అవ్వాలని భావంతో ఉన్నారు. అంటే ఇతర దేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకం కాబోతుంది. తప్పనిసరిగా పిల్లలంతా అలాగే ఉన్నారు సార్. ఇప్పుడు అలాగే అంటున్నారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగారు ఆల్రెడీ. మీరు చెప్తున్నారంట కదా, మాకు మేము జాయిన్ చేస్తాం, ఆ ఖర్చు కూడా ఇస్తామని చెప్పారు, ఫీజు కూడా కడతాం. ఎందుకంటే వాళ్ళకి 4th ఇయర్ అయిన తర్వాత వెళ్ళారు అనుకోండి, మళ్ళీ
వేరే ఖర్చు పెట్టాలి, వేరే చోటకి వెళ్ళాలి వేరే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి వేరే ఖర్చు ఉండదు కదా, ఓన్లీ క్లాస్లే ఖర్చు పెట్టుకుంటారు. మరి ఫుడ్ అకామిడేషన్ అన్ని మిగులుతాయి కదా వాళ్ళకి, ఇప్పుడే అయిపోతాయి వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి కూడా బెనిఫిట్ స్టూడెంట్స్కి. అందుకని 4th ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా మేము చేసేస్తాం. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీ బ్రదర్ డాక్టర్ అని విన్నామండి. తర్వాత మీరు ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ నడుపుతున్నారు. మీరు కూడా యూనివర్సిటీలో చదివారని విన్నాం. అసలు ఏంటి, మీరు ఏం విద్య చదివారు యూనివర్సిటీ? నాది MSc మ్యాథమెటిక్స్ అండి, ఆంధ్ర యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి. కనుక ఇక్కడ ఇప్పుడు మీ బ్రదర్ ఏదైతే డాక్టర్గా అతని సేవలు అందిస్తున్నారు, మీ విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత ఇవాళ పేరెంట్స్ ఈ పిల్లలకి సంబంధించినంత వరకు మరి దూరంగా ఉండి రకరకాల సమస్యల మధ్య మీరు ఎట్లా వాళ్ళు సమన్వయం పరుస్తుంటారు పిల్లలు? వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తారండి. ఒక్క అమ్మాయిలకి సంబంధించి సెపరేట్ సమస్యలు ఉంటే తప్ప, అమ్మాయికి సంబంధించి మేడం తప్ప దాని ఇంకే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయినా వాళ్ళ మదర్కి ఏదైనా ఒంట్లో ప్రాబ్లం ముందు నా దగ్గరికి వచ్చేస్తారు. ఏంటంటే వాళ్ళకి సార్ అడిగితే ఒకసారికి 2 సార్లు అడిగితే ఆయన ఒప్పేసుకుంటారు అని. ఇక్కడ మన కాలేజీలో భయపడేదంతా బాలకృష్ణ ఒక్కరికే గమ్ములు ఫ్రీగా వెళ్ళలేరు పిల్లలు ఎవరన్నా. మా ఇద్దరి దగ్గరికి అయితే ఫ్రీగా వచ్చేస్తారు. వాస్తవంగా ఏ విద్యా సంస్థకైనా ఎంత చనువుగా విద్యార్థులకి ఆత్మీయత ఉంటుందో దాంతోపాటు అంత క్రమశిక్షణ కూడా చాలా కీలకమైనది సార్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశాలలో వాళ్ళకి సంబంధించిన విద్యారంగంలో మీ దగ్గర 100% రిజల్ట్ వస్తుంది. మంచి ఫుడ్ అందిస్తున్నారు, భవిష్యత్తుకి మంచి ప్రణాళికను అందిస్తున్నారు, ఉద్యోగాలు అందిస్తున్నారు. కనుక మీ దగ్గర చదవాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు రాబోయే కాలంలో చాలామంది ఇప్పుడు మీ కాలేజీలో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు, శ్రీకాకుళం నుంచి మన రాయలసీమ వరకు. మీరు ఏం సలహా ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు రాబోయే విద్యార్థులు మీ కాలేజీలో చదవాలి అని అనుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఇచ్చే సలహా? ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు ఏపీ NCET అని పెట్టింది యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. టెస్ట్ పెట్టారు. అది జూన్ 6న జరుగుతుంది. జూన్ కాదు, జూలై 6వ తారీఖుని. జూన్ 20వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ టెస్ట్ రాసుకుంటే మనకి కౌన్సిలింగ్లో రావచ్చు. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వస్తే మేనేజ్మెంట్లో మేము జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కౌన్సిలింగ్లో వచ్చేటువంటి విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజులు ఏమైనా ఉంటాయంటారా? అంటే వాళ్ళకి వైట్ కార్డు ఉండి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే గ్యారంటీ స్కాలర్షిప్ వస్తుంది. అంటే వాళ్ళకి ఫీజు రాయితే ఇవ్వగలుగుతారు. ఆ ఫీజు రాయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఇక భవిష్యత్తులో అంటే మీ పిల్లల స్టూడెంట్స్కి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్తుంటారు వాళ్ళు. తర్వాత వచ్చేసరికి మీ దగ్గర కోచింగ్ ఇస్తుంటారు. ఇతర కార్యక్రమాలు వాళ్ళకి మీరు ఏం చేయిస్తుంటారు? కల్చరల్ ప్రోగ్రామ్స్ అట్లా చేయిస్తారా? సెమినార్ జరిపిస్తారు? ప్రతి సాటర్డే వాళ్ళకి మధ్యాహ్నం నుంచి 2 to 4 గేమ్స్ ఉంటాయి సార్, అన్ని ఫ్రీగా ఆడుకుంటారు. అలాగే తర్వాత ఒక్కొక్క శనివారం మొత్తం క్లీన్ చేసుకుంటారు అని బాగా చేసుకుంటారు. అంతా ఫ్రీగా ఉంటారండి. 4th తర్వాత సార్ హాస్టల్ అవని ఏదవని చదువుతో పాటు అన్నీ కూడా. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి GNM స్కూల్ కూడా పెట్టాలని ఉంది. ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదైతే BSc నర్సింగ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఎంట్రన్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. ఏదైతే మరి స్కూల్ పెట్టారు, నర్సింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ఏ విద్యార్థి అయినా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. GNMకి అయితే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. BSc నర్సింగ్ అయితే ఓన్లీ బైపీసీ చదివి ఉండాలి ఇంటర్మీడియట్లో, లేదా వెకేషనల్లో MPHW ఉంటుంది. అది చదివి ఇంటర్మీడియట్ వెకేషనల్ గ్రూప్ బ్రిడ్జ్ కోర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఒక కోనసీమ అందమైన ప్రదేశంలో చదివేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మదర్ తెరిసా అన్నట్టు ఒక మంచి పేరుతోటి మీ సంస్థ స్థాపించారు. ఇక మీరు ఇంక భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఇంతవరకు ఫైనల్ ఇయర్కి వస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఉద్యోగం కల్పించేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో కూడా అట్లాంటి అవకాశం మీరు కల్పిస్తారు? తప్పనిసరిగా ఇదే చేసినప్పుడు అది రెండు చేస్తాం. సంతోషం సార్. సంతోషం. అమ్మాయి నీ ఏం పేరు? అమ్మ నీ పేరు? మధులత సార్. మధులత, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ ఇక్కడ ఈ మదర్ తెరిసా సంస్థలో చదవడానికి? ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు? మాది శ్రీకాకుళం జిల్లా సార్, నవ్వుపోడ గ్రామం సార్ మాది. అక్కడి నుంచి. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా మదర్ ఆశా వర్కర్ సార్, మా డాడీ సూపర్వైజర్ సార్. సూపర్వైజర్. అమ్మ ఇప్పుడు ఇక్కడే చదవాలని, ఇక్కడికే రావాలని నీకు ఎట్లా అనిపించిందమ్మా? అంటే కొత్త ప్లేసెస్ బాగుంటాయి కదా అని చెప్పి, గోదావరి అంటే కూల్గా ఉంటుంది కదా సార్ వాతావరణం అన్ని. ఇక్కడ వాతావరణం కూల్గా ఉంటుంది, మనుషులు కూడా కూల్గా ఉంటారని భావించావు నువ్వు. అట్లాగే ఉందా, ఏమైనా కొద్దిగా మార్పు ఉందా? లేదు సార్, అలానే ఉంది సార్. ఈ సంస్థలో చదువుతున్నప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నామ్మా?
ఐ ఫీల్ హ్యాపీ సార్. మీ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చదువుతున్నప్పుడు ఏం చూస్తుంటారు కదా, వాళ్ళు ఎలా భావిస్తున్నారు ఈ విద్యా సంస్థలు? వాళ్ళు కూడా హ్యాపీయే సార్ ఇంట్లో. ఈ మదర్ తెరిసా విద్యా సంస్థలో చదవాలని ఎవరన్నా భావిస్తున్న వ్యక్తులకి నువ్వేం చెప్తావు? వచ్చి జాయిన్ అవ్వమని చెప్తాం సార్, ఎందుకంటే ఫ్యాకల్టీ బాగుంటుంది సార్, ఎడ్యుకేషన్ బాగుంటుంది సార్, ఫుడ్ అన్ని హాస్టల్ కూడా బాగుంటుంది. ఎస్ సార్ బాగుంటుంది. ఏం పేరమ్మా నీ పేరు? మాన్సా సార్ నా పేరు. మనస ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మాది భీమవరం దగ్గర జోల్పల్లం సార్. జువ్వలపాలెం నుంచి ఇక్కడ వచ్చావు. తల్లి మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా మదరు హౌస్ వైఫ్ సార్, మా డాడీ బిజినెస్ చేస్తారు. అమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉందనిపిస్తుందమ్మా నీకు? వాతావరణం అది చాలా బాగుంటుంది సార్. ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటి, మేడమ్స్ ఏంటి, సార్స్ ఏంటి, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సార్. అంటే మేము ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది సార్, మాకు హాస్టల్లో ఉన్న ఫీలింగ్ మాకు రాదు సార్. అంటే సార్ వాళ్ళు ఇంట్లోనే ఉంటాం, అక్కడే తిరుగుతాం, చాలా బాగుంటుంది సార్ అది. అంటే ఏమైనా కావాలన్నా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు సార్, మాకు వెంటనే అందిస్తారు. మీకు ఏది కావాల్సిన అందుబాటులో ఉన్నటువంటి విద్యా సంస్థగా మీకు అనిపిస్తుంది? అవును సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చావమ్మా మీరు? మాది అత్తిలి మండలం సార్, మంచిలి గ్రామం. మంచిల నుంచి వచ్చావు? అవును సార్. మంచిలు అంటే పూతరేకులకు బాగా ప్రసిద్ధి అని విన్నాము. అవును సార్. అమ్మ ఇప్పుడు ఇక్కడ చదువుతున్నావు కదా, ఎట్లా ఉంది ఈ విద్యా సంస్థ అమ్మా? ఇక్కడ చాలా బాగుంటుంది సార్, మేడం సార్ చాలా బాగా చూసుకుంటారు సార్, ఎడ్యుకేషన్ కూడా బాగా చెప్తారు సార్, మాకు ఫ్యాకల్టీ బాగుంటుంది సార్, ఫుడ్ కూడా హోమ్లీగానే ఉంటుంది సార్ మాకు. అంటే ఇల్లు లాగానే ఉంది ఇక్కడ. అవును సార్. ఇక్కడ ఇల్లుతో పాటు చదువు అనేది కూడా వరంగా భావిస్తున్నారు. అంతే సార్. మీ పేరెంట్స్ ఎట్లా భావిస్తున్నారు? మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్, అంటే ఇక్కడ ఉంటే ఒక వాళ్ళకి ఇంకా ఏ భయం ఉండదు సార్, ఒక సెక్యూరిటీ ఉందని ఫీల్ అవును. అవుతుంది. నవ్య సార్ నా పేరు. నవ్య ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చావు. ఎస్ సార్. మమతా బెనర్జీ మీ ముఖ్యమంత్రి. ఎస్ సార్. అమ్మాయి ఇతర రాష్ట్రం నుంచి వచ్చావు, మీ మదర్ తెలుగని, మీ మదర్? ఎస్ సార్, మదర్ టంగ్ తెలుగు సార్. అంచేత నువ్వు తెలుగు బాగా అర్థం చేసుకోగలుగుతున్నావు. అమ్మాయి ఇతర రాష్ట్రం నుంచి వచ్చావు, ఈ ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉందనిపించింది అమ్మాయి? బాగుంటుంది సార్ ఇక్కడ వాతావరణం. ఇప్పుడు ఈ కోనసీమ ప్రత్యేకంగా ఎట్లా ఉంది? అంటే ఇక్కడ వాతావరణంలో మొక్కలు, పొలాలు, చెట్లు, అంటే సిటీ లైఫ్ లో ఇలా ఉండవు కదా సార్. ఒక గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి పక్క నుంచి వెళ్తున్నటువంటి ప్రదేశం. ఎస్ సార్. నీకు బాగా నచ్చిందా తల్లి? చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ఈ కాలేజీ, మదర్ తెరిసా అనేటువంటి కాలేజీ ఎలా ఉంది? ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది సార్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? శ్రీకాకుళం సార్. అబ్బా ఎలా ఉన్నాయి బాబు ఇక్కడ విద్యా సంస్థ ఎలా ఉందని బాబు? బాగుంది సార్. హాస్టల్ అయ్యి ఎలా ఉంది? హాస్టల్ సూపర్ సార్, బాగుంటుంది సార్ హాస్టల్. ఇక్కడ చదివిన తర్వాత బయటకు వెళ్ళాక ఖచ్చితంగా ఒక ఉద్యోగం పొందగలని భావిస్తున్నావా? ఎస్ సార్. విశాఖపట్నం గాజువాక సార్. విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చామ్మా. అమ్మాయి ఇప్పుడు కోనసీమలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, కోనసీమలో చదువుకుంటున్నావు, ఎట్లా ఉందమ్మా ఇక్కడ ప్రదేశం ఎలా ఉంది, మీ కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, నాకు కేరళ అంటే చాలా ఇష్టం సార్, ఇక్కడ ఉంటే కేరళలానే ఉంది సార్. ఓకే ఓకే, ఒక కేరళలో ఉన్న భావనలో ఒక కేరళ అమ్మాయిలా ఉన్నావు. అమ్మాయి ఇప్పుడు మీ కాలేజీ, ఇప్పుడు చాలా మంది కాలేజీ అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, హాస్టల్ బాగుండాలి, తర్వాత రిజల్ట్ బాగుండాలి. నువ్వు ఇప్పుడు ఏ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఉన్నావు. తర్వాత ఇక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్, ఎలా ఉంది హాస్టల్, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఫస్ట్ ఇంత దూరం స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు భయపడ్డాను కానీ సార్ నిజంగా చాలా మా పేరెంట్స్ ఆశించిన దానికంటే చాలా బాగుంది సార్. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ప్రసన్న సార్. ప్రసన్న, ఇక్కడ ప్రశాంతంగా ఉందని భావిస్తున్నావా? ఎస్ సార్. ఇక్కడ చాలామంది మీ ఫ్రెండ్స్ అంటున్నారు ఇల్లుని మరిపించే విధంగా ఉంది అని అంటున్నారు, నువ్వేమంటావు అమ్మా? నిజమే సార్ అది. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ చదువుతున్నావు. అమ్మాయి చాలా మంది ఏం చెప్తారంటే సంస్థ బాగుందని చెప్తారు, కానీ దానికి కొలత ఏంటంటే రిజల్ట్. ఎట్లాంటి రిజల్ట్ ఉందమ్మా ఈ విద్య? ఇక్కడైతే 100% రిజల్ట్ సార్. ఎస్, మా బ్యాచ్ లో అందరూ మొత్తం ఫుల్ పాస్ అయిపోయారు సార్. వెరీ గుడ్. అంటే వాతావరణం బాగుంది, పాస్ పర్సంటేజ్ బాగుంది, కుటుంబం అలా భావించే మనుషులు మంచి మిత్రులు. కనుక మీ ఏరియా నుంచి కానీ ఈ రాష్ట్రం కానీ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంది, వాళ్ళకి జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు నువ్వు ఇచ్చే సలహా ఏంటమ్మా? తప్పకుండా ఇక్కడే జాయిన్ అవ్వమని అయితే చెప్తాను సార్. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టడీ అండ్ రిజల్ట్ కూడా అంతా బాగుంది కాబట్టి నేనైతే ఇక్కడే జాయిన్ అవ్వమని చెప్తాను. మదర్ తెరిసా అంటే నెంబర్ 1 సార్. వెరీ గుడ్. అందరూ మరొకసారి మదర్ తెరిసా అంటే నెంబర్ 1 సార్.